వెల్కమ్ టు న్యూస్ ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలకు భాగ్యనగరం వేదిక అయింది. తెలంగాణ జరూరానా అనే ట్యాగ్ లైన్ తో ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. మే 10 నుంచి 31 వరకు 140 దేశాల నుంచి అందాల భామలు ఈ పోటీలో పాల్గొంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు రహదారులను, కూడళ్లను, పర్యాటక ప్రాంతాలను ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న అందాల పోటీలకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. పోటీలో పాల్గొనే అందాల భామలకు తెలంగాణ గొప్పదనాన్ని చూపించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకున్నారు. మే 6, 7న మిస్ వరల్డ్ పోటీలకు పోటీ చేసే కంటెస్టెంట్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వారిని స్వాగతిస్తారు. గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ఫోక్, ట్రైబల్ డాన్సులతో పరేడ్ స్టైల్ థీమ్ తో అందాల భామలు అలరించనున్నారు. అంతేకాకుండా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఆధ్యాత్మిక ప్రదేశాలైన బుద్ధవనం సందర్శించనున్నారు. అందాల భామలు పర్యటించే ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేపట్టారు. ఇరువైపులా ఉండే క్రాష్ బారియర్లు, రోడ్ల విభజనలు, కాలిబాటలకు రంగులు వేయడం, యూటర్న్లు, రహదారులకు మరమ్మతులు, లేన్ మార్కింగ్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్ తదితర ప్రాంతాలను అతిథులు సందర్శిస్తారని, అక్కడ మరమ్మతులు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు దేశంలో 2 సార్లు మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. మొదటిసారి 1996 బెంగళూరు, రెండవసారి 2024లో ముంబై, ఇప్పుడు మూడోసారి ఈ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇస్తోంది. మిస్ వరల్డ్ 2025కు ఆతిథ్యం ఇవ్వడం అనేది కేవలం ఈవెంట్ మాత్రమే కాదు, తెలంగాణ భవిష్యత్తుకు ఒక వ్యూహాత్మక పెట్టుబడి అంటున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చేనేత వారసత్వమైన గద్వాల్ గొల్లభామ చీరలు, రుచికరమైన వంటకాలైన హైదరాబాద్ బిర్యానీ, తెలంగాణ పచ్చిపులుసులతో పాటు గొప్ప సాంస్కృతిక వస్త్రధారణను ఒక ప్రత్యేక వేదికను అందిస్తుందని అధికారులు భావిస్తున్నారు. మన ఆతిథ్యం అందరి దృష్టిని ఆకర్షించేలా ఉండాలని అధికారులు దానికి తగ్గట్టుగా చర్యలు చేపడుతున్నారు. ప్రపంచ సుందరి పోటీలకు నగరం ముస్తాబవుతుంది. ఇందుకోసం రహదారులను, కూడళ్లను, పర్యాటక కేంద్రాలను అందంగా తీర్చిదిద్దే బాధ్యతను జీహెచ్ఎంసీ అధికారులు భుజానెత్తుకున్నారు. దీనికోసమని అందాల భామలు అతిథులు తిరిగే రహదారులపై గుంతలు లేకుండా చూసుకోవడం, లేన్ మార్కింగ్, కాలిబాటల, కూడల సుందరీకరణ, పచ్చదనం ఏర్పాట్లకు అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు చూసుకున్నట్లయితే హైటెక్ సిటీ మొత్తం కూడా రోడ్డుకి ఇరువైపులా పచ్చదనాన్ని, తర్వాత మొక్కలను అంటే పచ్చదనాన్ని ఏర్పాటు చేయడానికి మొక్కలు నాటడం జరుగుతుంది. అయితే ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేవారు ఇప్పటికే నగరానికి చేరుకోవడం ప్రారంభించారు కాబట్టి పోటీదారులు, అతిథులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి నగరంలోకి చేరుకునే అన్ని రోడ్డు మార్గాలను కూడా బల్దియా అన్ని ఏర్పాట్లను కూడా విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. హైటెక్స్కి వెళ్లే అన్ని రోడ్డు మార్గాలు, చుట్టుపక్కల ప్రాంతాలను ముస్తాబు చేయాలని నిర్ణయించింది. అయితే దీనికోసమని రోజంతా కూడా పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా దీనికోసం అందరూ కూడా కష్టపడడం జరుగుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన అన్ని రోడ్డుకి ఇరువైపులా ఎక్కువగా చెట్లను నాటడం లాంటి కార్యక్రమాలను ఎక్కువగా చేపట్టడం జరుగుతుంది. అయితే ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను సైతం జీహెచ్ఎంసీ చేపట్టడం జరుగుతుంది. అంటే నగర వ్యాప్తంగా ఉన్న బస్ స్టాప్స్ పైన అన్నిటికీ కూడా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ని అంటించడం జరుగుతుంది. అయితే వారసత్వ కట్టడాలు, రహదారులు, ఎల్ఈడి విద్యుత్ దీపాల ఏర్పాటు, సెల్ఫీ పాయింట్ల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు మిస్ వరల్డ్ ఫ్లెక్సీలు, యాడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారసత్వ కట్టడాలను కూడా ఎక్కువగా విద్యుత్ దీపాలతోనైతే అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా హైటెక్ సిటీ ప్రాంతం అంతా కూడా షెర్లింగపల్లి జోన్ పరిధి పోటీదారులు, అతిథులు ఆ పరిధిలోనే ఎక్కువగా పర్యటించే అవకాశం ఎక్కువగా ఉన్నందున ఈ వైపునైతే అధికారులు ఫోకస్ చేసి ఇటువైపుగా అయితే ఎక్కువగా దీన్ని ఏరియా మొత్తం కూడా ముస్తాబు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో చార్మినార్ కానివ్వండి, గోల్కొండ, పర్యాటక ప్రాంతాలు, శిల్పారామం ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారులు అంటే వచ్చే మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్ ఎక్కువగా తిరిగే ఏరియా మొత్తం కూడా విద్యుత్ దీపాలతో అరేంజ్ చేయడం జరుగుతుంది. మొత్తానికైతే చూసుకున్నట్లయితే నగరంగా ముస్తాబు అవుతుంది. అంటే ఇది మన తెలంగాణ రాష్ట్రానికి దక్కిన అరుదైన అవకాశం. మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప అవకాశం. దీన్ని చక్కగా అధికారులందరూ కూడా వినియోగించుకొని అన్ని ఏర్పాట్లను, అతిథులకు ఇలాంటి లోటుపాటు లేకుండా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కెమెరామెన్ మల్లేష్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.